దావీదుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అతని హృదయం అతన్ని ప్రేరేపించింది. ఈ మంచి పని నా దేవుని కోసం నేను చేయాలి. ఏంటనుకున్నాడు? దేవుని మందసంకి ఎక్కడ కూడా ఒక గుడారాల కింద మందసం ఉండాల్సి వస్తుంది. కానీ నేనైతే ఒక ప్యాలెస్లో ఒక మంచి షెల్టర్లో నేను ఉంటున్నాను. కానీ నా దేవునికైతే మందిరం లేదు. నా దేవుని కొరకు నేను మందిరంను కట్టించాలి అన్న ఒక మంచి తలంపు దావీదు హృదయంలో వచ్చింది. కానీ దేవుడు అక్కడ దావీదును ఆపాడు. మరి ఆ దావీదును ఆపి చెప్తాడు, నీకు పుట్టబోయే కుమారుడు అతన్ని టైమ్స్లో నేను అతనికి సమాధానాన్ని కలుగజేస్తాను. చుట్టుపక్కల సమాధానం ఉంటుంది కనుక అతను నా కొరకు మందిరాన్ని కట్టిస్తాడు. నీవు మాత్రం నీ చేతులతో అనేక యుద్ధాలు జరిగించావు, నీ రక్తాన్ని ఓడ్చావు కనుక నీవు ఆ పని చేయడానికి వీల్లేదు అని దేవుడు దావీదుకి ఉత్తరం ఇస్తాడు. నువ్వు అనుకున్నది మంచిదే దావీదు, నీకు ఆ గుడ్ ఇంటెన్షన్ ఉంది, బట్ నీవు ఆ పని చేయొద్దు. నీ కుమారుడైన సొలొమోను ఆ పని చేస్తాడని దేవుడు దావీదుకి వర్తమానం పంపిస్తాడు. అయితే ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో చాలామందికి చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది మంచిదే కదా, ఇది దేవునికి ఇష్టమైనదే ఉంటుంది కదా, నేనేం తప్పు చేయట్లేదు కదా, నేనేమి పాపం చేయట్లేదు కదా అన్న ఆలోచన నీలో ఉండొచ్చు. కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆపుతూ ఉంటాడు. నో, ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది నువ్వు చెయ్యి, ఇది చెయ్యొద్దని చెప్పేసి పలాని వారికి పలాని పని అప్పచెప్తూ ఉంటారు. ఫర్ సపోజ్ కొంతమంది బోధించాలని చాలా ఆసక్తితో ఉంటారు, కానీ దేవుడు వారికి ఆ తలాంతున్న దేవుడు వారికి ఆ పని అప్పచెప్పడు. నీవు మ్యూజిషియన్గా ఉండు, లేదా లిరిసిస్ట్గా ఉండు, లేదా ఇంకా ఏదైనా నీవు ఆరాధన జరిగించాలను, వర్షిప్పరను, ఇంకేదో దేవుడు వారికి నియమించింది వారికి చెప్తాడు. బట్ నువ్వు పలాంది నీవు కొంచెం దాని నుంచి దూరం ఉండాలి అని దేవుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటాడు. కానీ మనకేమనిపిస్తూ ఉంటుంది, ఏముంది దీంట్లో, తప్పే ఉంది, దేవుని చిత్తమే కదా, నాకున్న టాలెంటే కదా, నేను పర్సూ చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ దేవుడు ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్ దేవుడు వద్దంటాడు. ఎందుకు? అది మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి దేవుడు దావీదుకు తెలియజేశాడు. దాని రీజన్ ఎందుకు వద్దంటున్నాడు అనే రీజన్ దావీదుకు తెలియజేశాడు. మరి మన విషయంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని హృదయానికి అనుగుణంగా నడుచుకుంటామో, దేవునికి మరింత దగ్గరగా ఉంటామో, దేవుడు మనకు తెలియజేస్తాడు. మన జీవితంలో పలానా కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు జరగట్లేదు, మనకి రావాల్సిన ఇతరులకు ఎందుకు వెళ్తుంది, కొన్ని విషయాలు మనకు జీవితాల్లో ఎందుకు ఆగిపోతున్నాయి అనేది, అది టెంపరీగా అవ్వచ్చు లేదా పర్మనెంట్గా అవ్వచ్చు, అది దేవుడు మనకి తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు? వెన్ యువర్ హార్ట్ ఈస్ క్లోజ్ టు జీసస్, ఆయన హృదయంతో నీ హృదయం మమేకమై ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీకు గూఢ విషయాన్ని చెప్పగలడు, గొప్ప సీక్రెట్స్ ఆయన నీకు చెప్పగలడు. బట్ నీవు అంత దగ్గరగా దేవునికి లేనప్పుడు దేవుడు ఆ రీజన్ నీకు ఇవ్వకపోవచ్చు, ఆ లాజిక్ నీకు ఇవ్వకపోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో దేవుడు నేను స్టాప్ చేసినప్పుడు అండర్స్టాండ్, ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్ దేవుడు మంచికే ఇది ఆపుతున్నాడు, దేవుడు ఒక మంచి ఏర్పాటుకే ఇది ఆపుతున్నాడని మనం ఒక్కసారి గ్రహించాలి. మరి ఆ తర్వాత దావీదు సొలొమోన్ని పిలిచి, ఇదిగో నువ్వు చేయి పనులంతట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక నీవు పని పూనుకొనుము అని డేవిడ్ సొలొమోన్కి ఆయన బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నాడు. మరి నీవు కూడా ఏదైనా ఒక స్టార్టప్లో ఉన్న, అంటే ఏదైనా ఒక పని నిమిత్తం నీవు ఆలోచిస్తున్నావేమో, దేవుని దగ్గర విచారం చేస్తున్నావేమో, నీ సేవ విషయంలో ఈ మీటింగ్స్ కండక్ట్ చేయాలా లేదా ఈ పలానా జాబ్ నేను తీసుకోవాలా లేదా, పలానా పని నేను చేయాలా లేదా అనేది నీవు ఒకవేళ ఒక డ్యూబియస్గా ఉన్నావేమో, అంటే డౌట్ఫుల్గా ఉన్నావేమో, అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా అది దేవునికి మహిమ తెచ్చేదైతే, నిజంగా అది దేవునికి మహిమ ఆపాదించేదైతే నీవు దాంట్లో ముందుకు వెళ్ళచ్చు. సొలొమోను మందిరాన్ని కట్టించాడు, అది అనేక మందికి ప్రార్థనా మందిరంగా ఉంది. అక్కడ చేసిన ప్రార్థనల వైపు దేవుడు చెవి పెట్టి వింటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎక్కడైతే దేవుని మహిమ వస్తుందో, నీవు చేసే పని వల్ల దేవుని
దేవునికి మహిమ వస్తున్నట్లయితే, నీ ట్రావెలింగ్ వల్ల, నీ జాబ్ వల్ల, నీ స్టడీస్ వల్ల దేవునికి మహిమ వస్తున్నట్లయితే, నో డౌట్ యూ కెన్ పర్స్యూ దెమ్. దేవుని ఎంక్వైరీ చేసి పర్స్యూ చేయండి. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక పని చేయాలా లేదా అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, దేవుడు నీకు మాటిస్తున్నాడు, నీవు పని పూనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఏదైనా దేవుని మహిమార్థం నువ్వు పూనుకుంటే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఇంకొంతమంది ఉంటారు, ఏదో ఒక వాళ్ళకి నచ్చింది ఆ మూమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో, ఆ మూమెంట్ ఆఫ్ యాంగర్లో ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటారు, పని చేసేసుకుంటారు. కానీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా చేసావని మొత్తుకుంటారు. కానీ ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మన యాక్షన్స్కి మనమే కాన్సిక్వెన్సెస్ భరించాలి. మనం ఒక డెసిషన్ తీసేసుకొని తర్వాత తండ్రి ఏంటిది అని అడిగితే, మన యాక్షన్స్కి మనమే రెస్పాన్సిబుల్, దేవుడు కానే కాదు. ఎప్పుడు కూడా డెసిసివ్గా మనం ముందుకెళ్ళాలి. ఒక దేవుని నడవడికతో మనం ముందుకెళ్తే మన డెసిషన్స్లో ఎప్పుడూ మనం కరెక్ట్గా ఉంటాము. కనుక ఏదో ఒకటి చేసేసి ఇది దేవుడు చేసిందే, దేవుడే చేశాడు, దేవుని చిత్తమే అని చెప్పొద్దు. దేవుని దగ్గర ఎప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఆయన చిత్తం అని చెప్పినప్పుడు మనం దాంట్లో ముందుకు వెళ్ళాలి. దేవుడు దాన్ని తప్పక మనకు ఆశీర్వాదం ఇస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక దేవుడి కొరకు మనం నిలబడదాం, దేవుని పని చేద్దాము, దేవునిలో ఉందాం. దేవుడు తప్పక మన చేతి పనులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.